సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో రీసెంట్గా చాలామంది క్లయింట్స్ తోటి కానీ చాలామంది మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు చాలామందికి కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ ట్రిగర్ అయిపోతుంది ఎర్లీ ఏజెస్లోనే. సో ఏంటి అని చెప్పేసి వాళ్ళు అసలు మాట్లాడుతూ పోతూ ఉండగా, సరే కొంచెం దీని మీద ఎక్సర్సైజ్ చేద్దాము, చేస్తే మన వ్యూవర్స్కి కూడా అది మనకు హెల్ప్ అవుతుంది, ఎక్కడ అసలు సమస్య ట్రిగ్గర్ అవుతుంది అని చెప్పి దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అన్నిటికీ ఒకటే కారణం, డబ్బులని తెలిసాడు. సో ఇక్కడే వచ్చింది ఒక డిఫరెన్స్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, ఒక మంచి పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, పెద్ద కార్ మెయింటైన్ చేయాలి, పెద్ద పెద్ద స్కూల్స్లో పిల్లల్ని చదివించాలి, గొప్పగా పెళ్ళిళ్ళు చేయాలి, అంత గొప్పగా చేయాలి అన్న దాంతో పాపం డే అండ్ నైట్ ఖాళీలు లేకుండా వర్క్ చేస్తున్నారు అందరూ. సెకండ్ జాబ్ అవ్వచ్చు, ఏదో ఆల్టర్నేటివ్ సెటప్ బిజినెస్ అయి ఉండొచ్చు, ఏదో ఒక రకంగా డబ్బుని పెంచే ప్రయత్నం చేయాలన్న దాంట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టచ్చు, దానివల్ల క్రియేట్ స్ట్రెస్ని తీసుకోవటము, డబ్బులు లేకపోతే అప్పు చేసి పెట్టడము, ఏదో ట్రేడింగ్ చేసిన డబ్బులు సంపాదిద్దాం అనుకోవటం, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు. దట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్, ఈవెన్ జాబ్లో అయినా అది స్ట్రెస్ తీసుకోవటము, రకరకాలుగా. ఇంత స్ట్రెస్ని క్రియేట్ చేసుకుంటూ ఫైనల్గా ఏమైనా అచీవ్ అవుతున్నారా అని చెప్పేసి చూస్తే, వాళ్ళ హాఫ్ ఆఫ్ ద వర్క్ లైఫ్ అయిపోయిన తర్వాత నగరకు వచ్చినప్పుడు నేను చూస్తే ఫైనల్గా వాళ్ళు ఏమీ వెనక్కి తిరిగి చూస్తే ఏమి ఉండదు. ఏదో 4 ఈఎంఐలు, ఆ ఈఎంఐకి తోడున్న ఒక ఇల్లు దానికి తోడున్న ఈఎంఐ కాదు, 4 ఈఎంఐలు దానికి తోడుండే ఒక ఇల్లు, ఇంకో ఈఎంఐ దానికి తోడుండే ఒక కారు, ఒక ఈఎంఐ దానికి తోడుండే ఇంకో ప్రాపర్టీ, ఏదో అంతే. దాంతోపాటుగా ఇంకేమొస్తున్నాయనంటే కావాల్సినంత స్ట్రెస్, ఆ స్ట్రెస్తో పాటు తోడుగా వచ్చే కొన్ని రోగాలు, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, స్ట్రోక్స్, కొలెస్ట్రాల్లు, XYZ, యూ నేమ్ ఏ డిసీజ్. వాళ్ళు దాన్ని సింపుల్గా అనకండి అదేదో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వల్ల జరుగుతుందని. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, స్ట్రెస్ మెజారిటీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంత సాధించి మనం గెలుస్తామా అంటే యుద్ధంలో ఫైనల్ ఓడిపోతాం. గెలిచేవాళ్ళు ఏదో ఒకళ్ళిద్దరే ఉంటారు. ఎక్కడైనా చూడండి, గెలుపు అనేది అంటే ఆ నెంబర్ 1 పొజిషన్ ఒకళ్ళకో ఇద్దరికో దొరుకుతుంటుంది, అందరికీ దొరకదు. ఇండస్ట్రీకి మెగాస్టార్ ఒకడే ఉంటాడు, స్టాక్ మార్కెట్కి చుందిన వాళ్ళు ఒకడే ఉంటాడు, ప్రపంచానికి వారన్ బఫెట్ ఒకడే ఉంటాడు. అట్లా ప్రతి ఇండస్ట్రీలో, ఈవెన్ IIT ఎగ్జామ్ కొన్ని ఇంతమంది రాస్తే వచ్చేది ఎంతమందికి. సో ద పాయింట్ హియర్ ఈస్, ఫైనల్గా అందరం గెలుస్తూ అంటే లేదు, కానీ ఫైనల్గా ఏం కోల్పోతున్నాం అంటే లైఫ్ని కోల్పోతున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం చేయాల్సింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బిల్డ్ చేయడం. మరి అట్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని అంటే మరి మిగతా అన్ని పోతాయి కదా, మన లైఫ్లో అచీవ్ కావాలంటే ఎవరు చెప్పారు అచీవ్ కాలేమని చెప్పి? యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. హూ సెడ్ నో? అసలు ఎవరు చెప్పారు తప్పు అన్నది? అన్నీ అచీవ్ అవుతాం మనం జీవితంలో, చిన్న చిన్న మార్పులు అంతే. చిన్న మార్పులు చేస్తే విల్ గెట్ గుడ్ క్వాలిటీ, గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్, గుడ్ హెల్త్, ఎవ్రీథింగ్. ఇందాక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంకో పాయింట్ మిస్ చేశా, రిలేషన్స్ కూడా పాడవుతాయి, ఫ్యామిలీ రిలేషన్స్ కూడా, పిల్లల మధ్యలో, అందరి మధ్యలో. అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ విషయంలోకి వచ్చేసరికి పని చేయాలి. మార్నింగ్ 9 to 5 జాబ్ చేయాలి, ఆ తర్వాత ఒక గంట మీ కెరియర్ గ్రోత్ కోసం ఏదో కోర్స్ అప్గ్రేడో ఏదో ఒకటి చేసుకోవాలి. మేబీ ఒక 6 to 7 ట్రావెల్ పెట్టుకున్నా, 7 to 8 కష్టపడ్డా మీ కెరియర్ డెవలప్మెంట్ కోసం, 8 to 9 పిల్లల కోసం పిల్లలతో స్పెండ్ చేసిన, ఒక 9 to 10 ఫ్యామిలీతో కూర్చొని ఏదైనా డిన్నర్ లాంటి ఏమైనా ప్లాన్ చేసుకున్నా, లేదా ఒక చిన్న స్లీప్ ఓవర్ ప్లాన్ చేసుకోండి మీ పిల్లలతోటి. ప్రశాంతంగా రాత్రికి ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి, రేపు ఏం జరుగుద్దో లేదన్న భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి. బట్ డబ్బులు ఎక్కడ వస్తాయి ఎక్కడి నుంచి అని అంటే ఇక్కడే వస్తుంది రోల్. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదో చేసేద్దామని చెప్పి ప్రయత్నంలో ఏదో చేసేస్తుంటాం కదా. యాక్చువల్గా మీరు ఏం చేయాలనుకున్నది మీ జాబ్ తోటే చేయాలి. మీ జాబ్నే ప్రశాంతంగా 9 to 5 జాబ్ చేసుకోండి, వచ్చిన డబ్బుని సంపాదించుకున్న దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. మరి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇందాక కూడా చెప్పారు కదా, ఇన్వెస్ట్మెంట్ వెనకాల పెడితే మళ్ళీ టెన్షన్ ఉంటుంది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్లో పెట్టడానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. అన్ని పనులు మనే కాదు. ఇప్పుడు నాకు ట్రేడింగ్ వచ్చు, కానీ స్టాక్స్ కొనను. నేను నిర్మోహటంగా అందరికీ చెప్తా, ఐ డోంట్ బై స్టాక్స్. మనకు వచ్చిన ప్రతి పని మనం చేయాల్సిన అవసరం లేదు, నా పాయింట్ అది. కొన్ని పనులను వదిలేయాలి అవసరమైతే. మనం కొన్ని పనులు వదిలేస్తేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది, కొన్నిటికి టైం ఇవ్వగలుగుతాం లైఫ్లో. అక్కడ వదిలేస్తున్నాం కాబట్టి ఇప్పుడు టైం ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం వెన్ కంపేర్ టు అదర్ పీపుల్. మనకి ఇంట్లో గిన్నెలు తోమడం కూడా వస్తుంది, కానీ పనులను పెట్టుకుంటాం కదా. బట్టలు ఉతకడం వస్తుంది, పనులను పెట్టుకుంటాం కదా. అన్ని పనులు మన లైఫ్లో చేయాల్సిన అవసరం లేదు. అలానే ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి వదిలేయండి మీ ఇన్వెస్ట్మెంట్స్ని. అక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు, మీకు నచ్చిన దాంట్లో పెట్టుకోండి, ఎక్కడెక్కడ నేను చెప్పను, వాళ్ళు చూసుకుంటారు. ఫండ్ మేనేజర్కి అప్పచెప్పేసేయండి, ఒక మంచి ఫండ్ మేనేజర్ని చూసుకొని వాళ్ళకి అప్పచెప్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. వాళ్ళ దగ్గర మంచి రీసెర్చ్ టీమ్ ఉంటుంది,
ఒక సిఏఓ ఉంటాడు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అని, ఒక ఈక్విటీ టీం ఉంటుంది, ఒక డెప్ట్ టీం ఉంటుంది. వాళ్ళందరూ కలిసి మీ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు పెంచుతారు. ఏం సాధిస్తాం? ఇప్పుడు మార్కెట్ కూడా పడ్డది కదా, ఇప్పుడు ఒకసారి మీరే అనలైజ్ చేసుకోండి. విపరీతంగా స్టాక్స్ కొన్న వాళ్ళు ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ కొన్న వాళ్ళు ఉంటారు. ఏ పోర్ట్ఫోలియో ఎలా ఉందో మీరే కంపేర్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఇప్పుడు బాగుందా, లేకపోతే ఇప్పటికిప్పుడు చెప్తున్నాను నేను, ఒకప్పుడు పెరిగింది మాటలు వద్దు, ఇప్పటికిప్పుడు ఏంటి అని ఏది బాగుందో ఇప్పుడే కంపేర్ చేసుకోండి. ఎంత పరిగెట్టినా మనం ఇక్కడ ఏం సాధించేది లేదు. మార్కెట్ ఎంత ఇవ్వగలుగుతుందో అంతే ఇస్తుంది. మరి అనవసరంగా పరిగెట్టి పరుగుల్లో అన్నెసరిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎందుకు మిస్ చేసుకోవాలి? ఉన్న కొద్దిపాటి టైం ఏదో, ఆ గంట ఏదో ఈ మార్కెట్ల చుట్టూ పరిగెట్టే బదులు లివ్ ఇట్ టు ద ఫండ్ మేనేజర్, లెట్ హిమ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫండ్స్. ఆయన చూసుకుంటాడు కదా. ఇప్పుడు నెలకి ఒక 50,000 ఎస్ఐపి చేస్తారు అనుకుందాం, సంవత్సరానికి 6 లక్షలు ఎస్ఐపి చేస్తున్నారు అనుకుందాం. R&D ఏం సంపాదిస్తారు? ఒక 1% ఎక్కువ సంపాదిస్తారా? ఏమొస్తుంది 1% తోటి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా తిరిగి వస్తుందా? మీకు తిరిగి రాదు కదా. ఎందుకు మరి మనకి ఇదంతా? పోనీ అనుకుందాం ₹1 కోటి ఉన్నాయండి, మ్యూచువల్ ఫండ్కి వదిలేస్తే ఒక 15%, 15 లక్షలు రిటర్న్ వచ్చింది. కింద మీద పడితే ఏమొస్తుంది? ఇంకో 2 లక్షలు ఎక్కువ వస్తాయేమో మీకు, అంతే కదా. 17 లక్షలు వస్తాయేమో, అంతే కదా. మీరు కష్టపడితే అంటే మీ సంవత్సర జీవిత విలువ, ఆ విలువలు ఏమేమి ఉంటాయనంటే యువర్ హెల్త్, యువర్ ఫ్యామిలీ రిలేషన్స్, యువర్ కిడ్స్, ఎవ్రీథింగ్, యువర్ కెరియర్ గ్రోత్. కెరియర్ గ్రోత్ని ఎంతమందిని వదిలేశారు పట్టించుకోకుండా, వీటిని వెనకాల పడి ఎన్ని కాంప్రమైజ్ అయిపోతున్నారు. 2 లక్షలు నిజంగా అంత విలువ? ₹1 కోటి కొన్ని మహా తేడా వస్తుంది, 2 లక్షలు తేడా వస్తుంది. నిజంగా అంత విలువ అది? 2 లక్షల విలువ మీ జీవితం అంతా దానికోసమా? ₹1 కోటి అకౌంట్ అంటే చాలా పెద్దగా బిల్డ్ అయి ఉండాలి, అంటే మీ పొజిషన్ కూడా చాలా పెద్దగా అయి ఉండాలి, ఆ టైంకి చాలా జీతం కూడా వస్తుండాలి. అంటే మీరు ఇంకొంచెం కష్టపడితే మీ జీవితం ఇంకెంత పెరుగుద్దో, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ పిల్లల జీవితానికి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు, ఎంత టైం మీ పిల్లలకి ఇవ్వగలుగుతారు. అండ్ 2 లక్షల వాల్యూ మీ జీవితం కాదు కదా. సో బేసిక్గా మీకు మీరు ఆలోచించుకోండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలా, ఏదో పరిగెట్టి ఏదో చేద్దాం అనుకోవాలి. యాక్చువల్గా మనం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం పరిగెట్టినంత మాత్రం నిజంగా అచీవ్ అయిన ఎంతమంది ఉన్నారో చూడండి, మీరే వెతకండి. బయటికి అందరూ చెప్పకపోవచ్చేమో సమస్యలు బయటికి, కానీ మేబీ ఆల్రెడీ ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పేరుతో పరిగెట్టి అలిసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి, మీ కొలీగ్స్కి, మీ జూనియర్స్కి. దీని ద్వారా మనం ఏం సాధించాం, కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బిల్డ్ చేసుకోండి. లివ్ థింగ్స్. జీవితంలో మనం మాట్లాడుకుంటుంటాం కదా, పట్టు విడుపు ఉండాలి లైఫ్లో అని. దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడవాలి తెలియాలి. మనం ఏం చేస్తున్నాం అంటే రాంగ్ థింగ్స్ని పట్టుకొని మంచి విషయాలను వదిలేస్తున్నాం. కుటుంబం, పిల్లలు, ప్రశాంతత, ఆరోగ్యం అన్నిటిని వదిలేసి స్టాక్ మార్కెట్, స్టాక్ పెట్టుబడులు, బిజినెస్ వాటిని పట్టుకుంటున్నాం. మనం ఉద్యోగులం కదా, ఉద్యోగం కదా మనం చేయాల్సింది, మిగతా టైం ఇక్కడ కదా ఇవ్వాల్సింది. మనం పట్టుకోవాల్సింది ఏంటి? పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని, ఫ్యామిలీని, హ్యాపీనెస్ని ఇవి పట్టుకొని ఇట్లాంటివి అని వేరే వాళ్ళకి వదిలేయాలి. వేరే వాళ్ళకంటే గాల్లో వదిలేయమనట్లేదు, మంచి మీరు నమ్ముకున్న ఇన్స్ట్రుమెంట్స్లోనే ఎక్కడో చోట వదిలేయండి. డబ్బులు ఎక్కువ ఉంటే పిఎంఎస్కి వదిలేయండి, డబ్బులు తక్కువ ఉంటే మ్యూచువల్ ఫండ్కి వదిలేయండి. రాకపోతే నా కోసం నా దగ్గరికి రాకండి, వేరే వెల్త్ మేనేజర్కి అప్పచెప్పండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బిల్డ్ చేసుకోండి. ఏం సాధిస్తారు? ఏం మిగలదు ఫైనల్లీ మన లైఫ్లోకి వెనక్కి తిరిగి చూసుకుంటే? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బాల్ ఉంది, ఇప్పుడు ఎక్కువ రిటర్న్స్, ఎక్కువ హైట్ వెళ్ళాలని చెప్పి పైకి ఎక్కడికో విసిరేశారనుకోండి, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎక్స్పెరిమెంట్, మీ పిల్లలతోటి మీరు ట్రై చేయండి ఎక్స్పెరిమెంట్ని. హైట్ విసరండి బాల్ని, అది బాగా పైకి వెళ్ళి కిందకు వచ్చి ఒక 2 స్టెప్పుల్లో ఆగిపోద్ది, అది ఎక్కువ దూరం పోదు ముందలకి. అదే ఒక బాల్ని ఈ స్ట్రెస్ని పైకి ఎక్కువ పెట్టే బదులు ఈ స్ట్రెస్ని ముందలకి వేసే ప్రయత్నం ఎక్కువ చేయండి. స్టెబిలైజ్డ్గా మల్టిపుల్ స్టెప్స్ వేసుకుంటూ ఎక్కువ దూరం పోతుంది అది, ఇట్ విల్ ట్రావెల్ మోర్ డిస్టెన్స్. సో పోర్ట్ఫోలియోని ఇమీడియట్గా, మన వెల్త్ని ఇమీడియట్గా ఎంత పైకి తీసుకెళ్తా ఉన్న దాని మీద మీరు స్ట్రెస్ పెడితే దూరం ట్రావెల్ చేయలేరు మీ లైఫ్లో. మీ 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 ఎనర్జీ అంతా కూడా స్టేబుల్గా నా లైఫ్ని ముందరకు వెళ్ళాలి అని దాని మీద కనుక పెట్టినట్లయితే ఎక్కువ దూరం వెళ్తారు లైఫ్లో. ట్రై చేయండి, ఒక బాల్ చేతిలో పెట్టుకొని ఒక దాన్ని పైకి ఇట్లా ఇసిరేయండి ఫోర్స్ తోటి, ఒక బాల్ ఇట్లా ఫోర్స్ తోటి ముందరికి ఇసిరేయండి, ఎక్కువ స్టెప్స్ ఎక్కువ దూరం పోతుంది. ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎక్కువ దూరం వెళ్తాం కదా క్వాలిటీ ఆఫ్ లైఫ్, అందులో ఎక్కువ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అందులో మన పిల్లలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హ్యాపీనెస్, హెల్త్, అన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇందులో ఏం మిగలదు. కాబట్టి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీ చేతుల్లో ఉంది. యూ హ్యావ్ టు చూస్ వెదర్ యూ వాంట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆర్ ద స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. రెండు దీన్ని తప్పనట్లేదు, మీకు ఏది కావాలో మీరే ఎంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.